యూట్యూబ్ ఛానల్ పేరు వచ్చేసి శ్రీ వేదపీఠం ఎస్ఆర్ఐ శ్రీ రాసిన తర్వాత స్పేస్ ఇచ్చేసి వేదపీఠం అని కొట్టేస్తే యూట్యూబ్ ఛానల్ వచ్చేస్తుంది. వేదపీఠం ముఖ్యంగా నేను ప్రారంభించడానికి ఏంటంటే ఉద్దేశం, జ్యోతిష్యము వాస్తు చెప్పేవాళ్ళు చాలామందే ఉన్నారు. ఉన్నప్పటికీ కూడా ఈ సైంటిఫిక్ జ్యోతిష్యము, సైంటిఫిక్ వాస్తు అనేటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. కాబట్టి నేను నా వంతుగా నేను ఎవరికి చెప్పుకోలేను. కనుక నాకు తెలిసిన వాళ్ళు కొంత 10 మంది, 1000 మంది, 100 మందికి మాత్రమే ఈ యొక్క సమాచారం చేరుకుంటుంది. మంచిగా అయిన వాళ్ళందరూ కూడా వాళ్ళు చెబుతుంటే కొద్ది మందికే చేరుతుంది. కానీ ఇది విశ్వవ్యాప్తం కావాలి, ప్రపంచవ్యాప్తంగా స్ప్రెడ్ అవ్వాలి అంటే యూట్యూబ్ అనేటటువంటిది కేంద్రం చేసుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో మనం ఇచ్చేటటువంటి ఈ యొక్క మంచి అందరికీ పంచాలి, ఆ విజ్ఞాన సమాచారాన్ని అందరికీ తెలియజేయాలనేటువంటి కాన్సెప్ట్ తోటి యూట్యూబ్ ఛానల్ ప్రారంభించడం జరిగింది. ఆ యూట్యూబ్ ద్వారా కూడా నాకు దేశ విదేశాల నుంచి కూడా కాల్స్ వచ్చాయండి. వాళ్ళు నన్ను పిలుస్తున్నారు, వాళ్ళకి రెమెడీస్ కూడా ఇస్తున్నాను. ఆన్లైన్లో కూడా నేను కొంతమందికి ఇక్కడ నుంచి వాళ్ళకి చూసి చెప్పడం జరుగుతుంది. వీడియో కాల్లో కానీ వాళ్ళు ఫోటో పంపిస్తే కానీ కొంతమందికి రాలేని పక్షంలో, ఇప్పుడు అమెరికా నుంచి రావాలంటే వాళ్ళు నా సమాచారం తెలుసుకున్నారు, నా యూట్యూబ్ చూశారు, మేము ఇక్కడ నుంచి రాలేమో అని అనుకున్నప్పుడు కొంతమందికి నేను ఏం చేస్తున్నానంటే వాళ్ళు వీడియో కాల్ చేసినప్పుడు ఆ వీడియో కాల్ని వాళ్ళకి ఇక్కడ నుంచి స్కాన్ చేసి వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ ఉందో చెప్తున్నాను అనమాట. అయ్యేటటువంటి పరిహారాలు ఇక్కడ నుంచి కొంతమంది ద్వారా పంపించడమో, లేదంటే అక్కడ ఏదైనా పరిహారాలు చేసుకుంటే ఏ మంత్రం చదివితే అది ఆ పరిహారం జరుగుతుంది అనేటువంటి కొన్ని ఇక్కడ నుంచి సూచించడం జరుగుతుంది అనమాట. కొన్ని వందల వీడియోలు ఉన్నాయండి, సుమారుగా 200 పైచిలకు వీడియోస్ ఉంటాయి. అందులో మనకి హిందూ ధర్మంలో జరుగుతున్నటువంటి ప్రతి క్రియ వెనకాల ఎలాంటి బెనిఫిట్స్ మానవాళి పొందుతున్నారు అనేటువంటిది అందులో పెట్టడం జరుగుతుంది.